ఒక పెద్ద మనిషి నాతో అన్న మాట, అన్నం విలువ తెలియాలంటే ఆకలితో ఉండాలి, డబ్బు విలువ తెలియాలంటే ఖాళీ జేబుతో ఉండాలి, విజయం విలువ తెలియాలంటే ఓటమిని చూడాలి, తల్లిదండ్రుల విలువ తెలియాలంటే వాళ్ళు పడ్డ కష్టాన్ని గురించి తెలుసుకోవాలి, నీ విలువ నీకు తెలియాలంటే ఒక్కసారి లోకానికి గెలిచి చూపి. నా దగ్గర ఏముంది ఇవ్వడానికని మనలో చాలా మంది అనుకుంటారు, కానీ ఎంత ఇచ్చినా తరగని కరగని ఆస్తులు రెండున్నాయి. మొదటిది స్వచ్ఛమైన నవ్వు, రెండోది సంతోషాన్ని ప్రేమని పంచే వెలకట్టలేని ఆత్మీయత. కష్టపడి సంపాదించిన ఆస్తులు కర్పూరంలా కరిగిపోవచ్చు, కానీ మనకి సహజంగా వచ్చిన ఈ ఆస్తులు పంచే కొద్దీ పెరిగాయి. అనేనోళ్లకు భయపడుకుంటుంటే అక్కర్రానోడు కూడా అగో వాడే అని చూపిస్తాడు. ఒక్కసారి అడ్డం తిరిగి చూడు, నీకు అడ్డచ్చటోడే ఉండడు. కష్టమాట కష్టం, వాళ్ళంతా ఏగేలేదా, ఈడిదాకా రాలేదా? ఓ 4 రోజులు పోతే అన్నవే సదురుకుంటాయి, నువ్వు మాత్రం నానగిలవడకు. ఓర్పుగా ఉంటే ఫలితం అద్భుతంగా ఉంటుంది. ఓర్పుతో ఎంత మూర్ఖత్వాన్నైనా జయించే వీలుంటుంది. ఓపిక పట్టి చూడు, గడిచిపోయిన ప్రతి గడియకి తిరిగి నీకు మూల్యం లభిస్తుంది. ఎంతలా నువ్వు గొంతు చించుకుని అరిచినా సాధించలేని ఎన్నో ఓర్పుతో గెలుచుకోగలవు. దాని విలువ తెలియాలంటే ఈ రోజు నుంచి ఓర్పుగా ఉండడం మొదలుపెట్టు. జీవితంలో ఓడిపోవడం, మోసపోవడం, చెడిపోవడం, పారిపోవడం అంటూ ఏమీ ఉండవు. కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది. కొందరు ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకుంటారు, ఇంకొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు, మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడాలో అని నేర్చుకుంటారు, ఇంకా మరికొందరు పడిపోయి ఎలా నిలబడాలో నేర్చుకుంటారు. జీవితం అనేది ఒక పాఠశాల, ఇక్కడ నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది. మీకోటి చెప్తున్నా, మనల్ని భారం అనుకునే వారికి దూరంగా ఉండాలి, మనల్ని బంధంగా భావించే వారికి ఎప్పుడూ దగ్గరగా ఉండాలి. అప్పుడే కదా మన వ్యక్తిత్వానికి ఒక విలువ ఉంటుంది. నీ అందం చందం సొమ్ములు సోకులు గంధపు చెక్కలురా, నీ పైసల పరుపు పదవుల వలపు కాలం చెల్లునురా. కాలే నిప్పుల బూడిదలోను బచ్చోనా కన్నా ఆకలి దూపలు అసలే ఉండవు, హాయిగా ఉంటదిరా. ఓ మనిషి బొందల గడ్డరని ఆస్తి, ఓ మనిషి తొందర పడితే కాదు మరి. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం. సింహం లాంటి మనిషి కూడా ఒక్కోసారి జీవితంలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఒక అడుగు వెనక్కేసినట్టు కనపడతాడు. ఈ శత్రువు ఏమనుకుంటాడంటే అయిపోయింది అలా అయిపోలేదు, ఆగు ఏడాది ఆగు చూపిస్తాడు. ఒక అడుగు వెనక్కేస్తుంది సింహం, ఎందుకని కుప్పించి ముందుకు దూకడానికి. వచ్చిన సమస్య వచ్చిన దుఃఖమో తట్టుకోవాలి కదా, దానికి కొంత సమస్య పడితే ఈ లోపు ఏం చేస్తాడు, పోదు చేసుకుంటాడు బలాన్ని, శరీర బలాన్ని, మనోబలాన్ని, ధన బలాన్ని, కండ బలాన్ని అన్ని పోదు చేసుకుని ఒక్క దెబ్బ కొడతాడు. మళ్ళీ 25 ఏళ్ళు ఎవరైనా కాళ్ళు కాల్తే తెలుస్తుంది చెప్పులు విలువ, కడుపు కాల్తే తెలుస్తుంది అన్నం విలువ. తిన్న అన్నాన్ని మర్చిపోయినోడు, సహాయం చేసిన మనిషిని మర్చిపోయినోడు చాలా చెడ్డవాడు. రెండు మర్చిపోకూడదు, ఎందుకంటే తిండి మళ్ళీ అవసరం ఉంటుంది, సహాయం చేసే మనిషితో మళ్ళీ అవసరం వస్తుంది. తాత్కాలిక అవసరం తినిందని, తాత్కాలిక అన్నం తినిందని ఆ వ్యక్తులతో ద్వేషం విభేదం పెంచుకోకూడదు. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, జీవితం చాలా విలువ.